గుంటూరు శివారులోని రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని శివాలయం వద్ద శ్రీనివాసరావు అనే వ్యక్తి చంద్రగ్రహణం రోజున తలపై కుంపటితో అర్ధరాత్రి పూజలు చేయడంపై గ్రామస్తులు అనుమానం రేకెత్తించింది. శ్రీనివాసరావుని నిలదీయగా పొందనలేని సమాధానాలు చెప్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న నలపాడు పోలీసులు శ్రీనివాసరావుతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. దానికి ఊళ్ళో వాళ్ళు ఏదో శక్తి పూజ క్షుద్ర పూజలు ఏదో అనుకుంటున్నారు. దాని గురించి ఇది ఇష్యూ అయింది. దానికి క్లారిటీ ఇచ్చాను ఇప్పుడే. వాళ్ళు ఇక్కడ వద్దు ఉన్నారు, ఉండొద్దు అన్నారు. దానికోసం మేము అన్ని క్లియర్ చేసాం. వాళ్ళు బెంగళూరు, నా శిష్యురాలు అమ్మాయి బెంగళూరు, మా గురు పరంపర అఘోరి మణికందన్ గురూజీ, మా గురూజీ. మేము వారణాసి, తిరుచి మా ఆశ్రమం ఉంది. మేము అదే పరంపరంగా ఇక్కడ దీంట్లో కాళీకాలభైరవ విగ్రహం కట్టుకుందామని చెప్పి కృష్ణారెడ్డి గారిని కలిసడం జరిగింది. ఆయన ఇస్తాను చేసుకోవచ్చు అన్నారు. దాని పరంగా మేము రాత్రి చంద్రగ్రహణం పూజ చేసాం. ఇది క్షేత్రం కోసమే చేసాం. అది చూసేవాళ్ళు కొంచెం అది దారుణంగా కనబడిందని బాధపడుతున్నారు. దానికి నేను క్షమాపణ చెప్పడం జరిగింది. అది విషయం. పూజ కానీ అది మంగళద్రవ్యంగా లేదు. దానివల్ల ప్రశాంతత కోరుకునే జనాలందరికీ కూడా భయాందోళనకారకమైంది. కాబట్టి గ్రామ పరిసరలో ఇలా చేయడం అయితే ప్రజలందరికీ ఇష్టపూర్వకంగా లేదు కనుక వాళ్ళు చేసే ధర్మం కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ ప్రశ్నించడంలో తప్పైతే లేదు. అటువంటి వాళ్ళు ప్రోత్సాహం చేయడం కూడా మంచిది కాదు. అది వైదిక ధర్మానికి కూడా నిషిద్ధం. చేటు చంద్రగ్రహణం రోజు నైట్ 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ త్రిభుజం కోణ వేసి క్షుద్ర పూజలు చేసి చేతబడి చేసి గ్రామ ప్రజల్ని భయాందోళనకు గురి చేశారు. అందరూ కూడా కలిసి ఏకతాటిపైకి వచ్చి వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పి అందరూ కూడా ఒక మాట మీద నిలబడి చెప్తా ఉన్నారు. వచ్చారన్నారు, మంచి చేస్తారులే, దేవుడికి కార్యక్రమాలు, దేవుడికి సేవలని వదిలేశారు. మనం అనుకోకుండా ఈ చంద్రగ్రహణం సందర్భంలో వాళ్ళు ఏదో చేస్తున్నారు. గ్రామంలో అందరూ భయపడి నైట్ ఆ పూజలు అని చూసి ఖాళీ చేయమని చెప్తాను.